ఈ విధంగా ఆ యజ్ఞవరాహస్వామిని స్తోత్రం చేసి ఆ దేవతలందరూ కూడా ప్రార్థించిన తర్వాత భూ సంరక్షణార్థమై వరాహస్వామి అలా నీళ్లలో మునిగి అలా లేచాడు. ఆ జలాన్నంతా అట్ట విదిలిస్తే వీళ్ళందరి మీద అభిషేకం జరిగింది. సకల లోకాలు కూడా, సకల దేవతలు కూడా పరమానంద భరితులైనారు. ఆ మహానుభావుని దర్శనం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించినటువంటి వాడై వరాహస్వామి పాతాళలోకంలోకి వెళుతున్నాడు. పాతాళలోకం కింద ఉండేటువంటి భూమిని పైకి తీసుకురావడానికిగా ఆయన ఆ నీళ్లలో ప్రవేశించాడు. ప్రవేశించిపోతేనే ఆ నీళ్ళన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. అంటే వరాహస్వామి ప్రయాణిస్తున్నాడంటే ఇంకెట్టుంటుంది అది. ఆ ప్రయాణంలో ఆయన నారాయణుడు, ఆయన నారములు అంటే నీళ్లు, నీళ్లలోనే ఎప్పుడూ ఉండేటువంటి ఆయన. ఆ నీళ్లలో ఆ శక్తి వచ్చిందంటే ఆయనే కారణం. ఆ నీళ్లలో ఆయన ప్రయాణిస్తూ ఉంటే ఆ జలాలు పరమానంద భరితమైపోతున్నాయట. ఆ నీళ్లు మా నారాయణుడు వాళ్ళు స్నానం చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ వరాహస్వామి అలా కిందకి పోతూ ఉంటే పాతాళం దగ్గర సిద్ధంగా గదాదండాన్ని ధరించి హిరణ్యాక్షుడున్నాడు. చూడండి, ఈ హిరణ్యాక్షుడు ఆయన కళ్ళే హిరణ్యములు అంటే బంగారుతో సమానంగా ఉంటాయట. ఆ హిరణ్యాక్షుడు క్రోధ తామ్రాక్షుడైపోయినాడు. ఇప్పుడు ఏమంటే రాగి మాదిరి అయిపోయినాయట. ఆయన తామ్రం అంటే రాగి. శ్రీమన్నారాయణుడు వరాహస్వరూపం ధరించి ఆ భూమిని రక్షించడానికిగా వస్తున్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ విష్ణువుని ఎలాగైనా సంహరించాలని చెప్పి క్రోధ తామ్రాక్షుడైపోయి సిద్ధంగా ఉన్నాడు గదాదండాన్ని ధరించి హిరణ్యాక్షుడు. స్వామివారు పోయినారు. పోయిన తర్వాత ఈయన చేతులు ఆయుధాలు ఏమీ లేవు. నేరుగా వెళ్ళి భూమి దగ్గరికి పోగానే ఆ భూమి దగ్గరకు పోయినాడో లేదో హిరణ్యాక్షుడు వచ్చేసాడు. హిరణ్యాక్షుడు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఈయనేం మాట్లాడే పరిస్థితి లేదు. నేరుగా వెళ్ళి ముందు భూమిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. దగ్గరకు పోగానే హిరణ్యాక్షుడు వచ్చి గదాదండంతో ఒకటే ఒక దెబ్బ కొట్టాడు. ఆయన ఆ ముట్టెతో అట్టని గదను హిరణ్యాక్షుడిని కూడా ముట్టెతో కొట్టాట. ఎక్కడో పోయి పడిపోయినాడు. 2000 కిలోమీటర్ల అవతల పడిపోయినాడు హిరణ్యాక్షుడు. అప్పుడు వచ్చి ఈ భూదేవినంతా కూడా, భూమండలాన్నంతా కూడా తన యొక్క మూతితో అలా ఎత్తాడు. కోర్ల మీద నిలబెట్టుకొని పైకి తీసుకువస్తున్నాడు. పైకి తీసుకువస్తుంటే ఈ పడిపోయినటువంటి హిరణ్యాక్షుడు స్పృహలో నుంచి పైకి లేచి మరలా వచ్చే లోపల ఈయన భూమిని ఉద్ధరించాడు. భూమిని పైకి తీసుకొని అలా నీళ్లలో నుంచి పైకి వచ్చేసాడు. పైకి వచ్చేటువంటి దేవతలందరూ కూడా చూస్తున్నారు. ఆ మహానుభావుడి మీద పుష్పవృష్టి కురుస్తూ ఉంది. నేరుగా తీసుకొచ్చి ఆ భూదేవిని యథాస్థానంలో పెట్టాడు. ఎక్కడైతే ఉండిందో అక్కడ ఆ భూదేవిని నిలిపాడు. నిలిపి ఇలా చూసేటువంటి హిరణ్యాక్షుడు వచ్చున్నాడు. హిరణ్యాక్షుడు గదాదండాన్ని తీసుకుని వచ్చేస్తున్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడికి వరాహస్వామికి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. దేవతలందరూ కూడా నిశ్చేష్టులై చూస్తున్నారు. భూదేవి కూడా నిశ్చేష్టురాలైపోయి చూస్తూ ఉంది. అలా యుద్ధం ప్రారంభమైనటువంటి యుద్ధము అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా ప్రయోగించుకుంటున్నారు ఇద్దరు. చూసేదానికి ఇంతకుముందు దేవదానవ యుద్ధాలు ఎన్నో కల్పాల్లో ఎన్నో యుద్ధాలు చూస్తున్నారు, కానీ ఇంత భయంకరమైనటువంటి యుద్ధం ఎవరు చూడలేదన్నమాట. అప్పుడేంటంటే శ్రీ మహావిష్ణువు నందకము తర్వాత కౌమోదకి ఆయన దగ్గర ఉండేటువంటి ఆయుధాలన్నీ వాడి మీద ప్రయోగిస్తున్నాడు. అయినా వాడు వాటినన్నింటినీ కూడా ఓర్చుకొని విష్ణువుతో యుద్ధం చేస్తున్నాడు. కారణం ఏమిటి? ఇంతసేపు ఆ హిరణ్యాక్షుడితో యుద్ధం చేసేది ఆ చక్రాయుధాన్ని పంపిస్తే చక్రాయుధం దెబ్బ కంఠాన్ని ఖండించేస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఆంజనేయ స్వామితో కూడా రాములు వారు ఒకసారి యుద్ధం చేశాడు. అర్జునుడితో కూడా కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తున్నాడు. హిరణ్యాక్షుడు గొప్ప తపశక్తి సంపన్నుడు, బ్రహ్మవర ప్రసాది.
అదేగాక విశేషించి శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకుడు జయ విజయులు ఉన్నారు కదా, ఆ జయ విజయుల్లో విజయుడే హిరణ్యాక్షుడు అన్నమాట. హిరణ్యాక్షుడిని సంహరించడానికి ఆయన పుట్టాడు. చూస్తున్నాడు, యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకు అంతసేపు యుద్ధం చేస్తున్నాడయ్యా అంటే, తన భక్తుడుగా ఉండేటువంటి వాడు, నిత్యం తనను దర్శనం చేసుకునేటువంటి వాడు ఒక్క దెబ్బకు చంపేస్తే ఆయన యొక్క ప్రభావం ఏం తెలుస్తుంది. కాబట్టి అటువంటి హిరణ్యాక్షుడు ఎంతో కాలం విష్ణుమూర్తితో యుద్ధం చేశాడనేటువంటి శాశ్వత కీర్తిని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో విష్ణువు అతనికి అవకాశాలు ఇస్తూ విపరీతంగా అతనికి వచ్చినటువంటి విద్యలన్నీ కూడా ప్రదర్శించడానికి అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. ఇంకేం లేదు. అప్పుడు ఆ హిరణ్యాక్షుడు వరాహస్వామితో విపరీతమైన యుద్ధం చేస్తూనే ఇతను సంహరింపబడేటట్టు లేడని చెప్పి ఒక భయంకరమైనటువంటి అస్త్రప్రయోగం చేశాడు. చేస్తే చూడండి, యజ్ఞవరాహస్వామి కదా ఆయన, యజ్ఞవరాహస్వామి శరీరంలో నుంచి రక్తం వచ్చిందట. అంటే అటువంటి మహాత్ముల్లో నుంచి కూడా రక్తం వచ్చేటట్టు కొట్టాడంటే భగవంతుడు భక్తపరాధీనుడు అనే దానికి ఇది ఒక తార్కాణం అన్నమాట. కొడుతున్నాడు, ఇంకా అழிవి కాలేదు ఎవరు, వరాహస్వామి. అప్పుడు ఏం చేశాడంటే మాయాయుద్ధానికి మొదలు పెట్టాడు. మాయాయుద్ధం ఎట్లు చేస్తున్నాడు అంటే, ఒక చక్రాన్ని సృష్టించాట హిరణ్యాక్షుడు. ఆ చక్రాయుధాన్ని శ్రీ మహావిష్ణువు ప్రయోగించినట్టే శ్రీ మహావిష్ణువు మీద ఈయన ప్రయోగించాడు. ఆ చక్రాయుధంలో ఉండే ప్రభావం ఏంటంటే, విష్ణువుని ఏం చేయలేదు కానీ దాంట్లో నుంచి అనేకమైన అగ్నిహోత్రాలు, అనేక రకాలైనటువంటి పిడుగులు, అనేక రకాలైనటువంటి కొండలు, గుట్టలు, క్రూర మృగాలు, పాములు, తేళ్లు, పులులు, సింహాలన్నీ వచ్చేస్తున్నాయి ఆ చక్రంలో నుంచి. అవన్నీ వచ్చి దేవతల మీద పడిపోతుంటే దేవతలందరూ చెల్లాచెదురైపోతున్నారు కానీ వరాహస్వామి మాత్రం అలాగే ఉన్నాడు. కాసేపటికి శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించేటోటికి ఆ మాయాయుద్ధం అంతా ఎట్లా పోయిందో ఆ సుదర్శన చక్రం అలా వస్తూ ఉన్నది. ఈయన చేసినటువంటి మాయలన్నీ కూడా దాంట్లో మృంగేసింది అనమాట. మృంగేసిన తర్వాత మరలా చక్ర ప్రయోగం చేశాడు కాబట్టి హిరణ్యాక్షుడి యొక్క కంఠాన్ని ఖండించమని అనుజ్ఞ ఇయ్యలేదు ఈయన. చక్రం మరలా వెనక్కి వచ్చింది. యుద్ధం ఇంకా చేస్తూనే ఉన్నాడు అనమాట. ఎందుకయ్యా ఇంత చేశాడు అంటే, ఈ రాక్షసులు యాతుధానులు అని పేరు వాళ్ళకు. యాతుధానులు పుణ్యజనులు అని. ఆ పుణ్యజనులు అంటే ఆ పుణ్యమంతా కూడా, వాళ్ళు చేసిన పుణ్యమంతా కూడా పరిపాకమైపోయి నశించిపోయిన దాకా సంహరించేదానికి లేదనమాట. అంటే వాళ్ళు చేసేటువంటి దుష్ట చేష్టల వల్ల సంపాదించుకున్నటువంటి పుణ్యాన్నంతా కూడా పోగొట్టుకుంటారు. ఆ పుణ్యాన్నంతా పోగొట్టుకునేదానికి ఇంకా సమయం ఉందన్నమాట. అందువల్ల మొట్టమొదటి తపస్సు చేశారు, బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకొని వరాలు పొందారు. ఆమెను దుర్మార్గాలు ప్రారంభించారు. దుర్మార్గాలు ప్రారంభించి యజ్ఞయాగాదులన్నీ కూడా ధ్వంసం చేయడం, ఋష్యాదులను సంహరించడం, ఇంకా స్త్రీలను అపహరించడం, స్త్రీలను మానభంగం చేయడం, బంధించడం, స్త్రీల యొక్క భర్తలను చంపేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చారనమాట. చేస్తూ వచ్చిన ఇంకా పుణ్యం అనేది ఉంది వాళ్ళ దగ్గర. ఆ పుణ్యం అనేటువంటిది నశించేంత వరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ భూదేవిని అపహరించడం, భూదేవిని హింస పెట్టడం, భూమికి దుఃఖం కలిగేటట్టు చేయడం, భూదేవిని కానీ, గోవును కానీ, తల్లిని కానీ, ఏదైనా జీవుల్ని ఎవరినైనా సరే హింస పెడితే అది ఘోర పాపం అనమాట. ఆ పాపానికి పరిహారమే శ్రీ మహావిష్ణువు యొక్క శిక్ష. ఇక శ్రీ మహావిష్ణువు ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ హిరణ్య అక్షుడు విపరీతమైనటువంటి దుర్భాషలాడుతున్నాడు విష్ణువును. ఏమంటే తన నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు. తన నోటికి వచ్చినట్లుగా దుర్భాషలు మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే
శారీరకంగా తప్పు చేశాడు. శారీరకంగా చేసిన తప్పును సహిస్తున్నాడు ఆయన. అంటే శ్రీ మహావిష్ణువుని ఎదిరించడమే తప్పు, నమస్కరించకుండా అది ఓర్చుకున్నాడు. తర్వాత భాష, మాటలు మొదలుపెట్టాడు. మాటలు మొదలుపెట్టి ఏ విధంగా అంటే ఆ విధంగా విష్ణువుని ఎగతాళి చేయడం, హీనంగా మాట్లాడడం, ఎట్లంటే అటు మాట్లాడుతున్నాడు, అవమానకరంగా మాట్లాడుతున్నాడు. అవి కూడా వింటూ ఉన్నాడు వరాహస్వామి. తర్వాత మానసికంగా కూడా మనస వాచ కర్మణ దైవ నింద మొదలు పెట్టాడు అనమాట. అది అతనికి ఆ జన్మ పూర్తయిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. చూస్తూ ఉన్నాడు, దేవతలందరూ చూస్తున్నారు. అయితే ఇది ఎందుకు వచ్చింది అని అంటే, శ్రీ మహావిష్ణువు ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించే లోపల హిరణ్యాక్షుడి యొక్క జన్మ, హిరణ్యకశిపుడి జన్మలకు కారణమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. దేవతలందరూ అదే ఆలోచిస్తున్నారు. ఏమంటే ఈ రాక్షస జన్మ ఇక్కడికి పూర్తి అవ్వాలి వీడికి, అది దేవతలందరూ అవకాశం కోసమే చూస్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది అని అంటే, ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో నిద్రిస్తూ ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తూ ఉన్నది. వాళ్లకు జయ విజయులు ఆంతరంగిక రక్షకులు. జయ విజయులు అనే వాళ్ళు ప్రధానమైనటువంటి రక్షకులు, అంగరక్షకులు, ద్వారపాలకులు. వీళ్ళలో ఉండే విశేషం ఏంటంటే, మామూలుగా దేవుడి దగ్గరకు చేరాలి అంటే సాలోక్య, సారూప్య, సామీప్యాలు అని 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొంత పుణ్యం చేశాము. పుణ్యం చేసిన తర్వాతనే విష్ణులోకానికి వెళ్ళామనుకోండి, మనం విష్ణులోకం అని అనుకుందాం. ఇప్పుడు శివలోకం ఉన్నాయి, ఇంద్రలోకం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని లోకాలను చెప్పడం మనకి సమయం చాలదు కాబట్టి విష్ణులోక విషయమే చెప్పుకుందాం. ఇప్పుడు మనమే ఏదో హరినామస్మరణ చేసో, హరివంశ పురాణం వినో, భారతం వినో, ఏదో విష్ణునామస్మరణ చేసి, యజ్ఞం చేసి, యాగం చేసి ఏదో పుణ్య ఫలితం వల్ల విష్ణులోకానికి వెళ్ళామనుకోండి. విష్ణులోకానికి వెళితే మనం చేసిన పుణ్యాన్ని బట్టి మనకు స్థానం లభిస్తుంది. సాలోక్యము అంటాడు. సాలోక్యము అంటే మన రూపాలు ఎలాగా ఉన్నాయి అలాగే ఉంటాం. మనం ఈ భూలోకంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటాము, కానీ విష్ణులోకంలో ఉంటాం. విష్ణులోకంలో సంచరిస్తూ పని బాట చేస్తూ ఉంటాం. తరువాత ఇంకొకరు పుణ్యాత్ములు అయినాం అనుకోండి, సారూప్యము అని వస్తుంది. సారూప్యము అంటే మన వంటి ఆకారాలు ఉండవు మనకు. శ్రీ మహావిష్ణువు మాత్రమే తయారైపోతాం. అంటే ఆ విష్ణువు ఎలా ఉన్నాడో అటువంటి స్వరూపాలు మనకు వస్తాయి. అది సారూప్య స్థితి. సారూప్య స్థితి పొందామంటే అది 2వ భాగం. అందరూ తిరుగుతుంటారు, 1000 మంది తిరుగుతుంటారు, అందరూ విష్ణువులు మాదిరే ఉంటారు. వాళ్ళు ఎవరు విష్ణువులు కాదు, అసలు విష్ణువు వేరే, కానీ ఆయన రూపం వచ్చేస్తుంది వీళ్ళకి. 3వది సామీప్యం. సామీప్యము అంటే భగవంతుడికి సమీపంలో ఉండడం. రూపం మాత్రం విష్ణువు మాదిరే ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే, ఇప్పుడు తిరుమల క్షేత్రానికి పోయినాం అనుకోండి, మనం దగ్గర మనకు అనుకూలమైన ఉదాహరణలు చెప్పుకుంటే అర్థమవుతుంది. కాబట్టి తిరుమలలో బయట తిరుగుతూ ఉంటాం. మనము తిరుమలకు పోయినట్టే లెక్క. తిరుమలకు పోయినా మనం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర లేకపోతే ధర్మసత్రం దగ్గర ఎక్కడో తిరుగుతుంటాం. అది సాలోక్యం. సామీప్యం అంటే 2వ లోపలికి వెళ్తుంటారు కొంతమంది. లోపలికి వెళ్ళి దేవస్థానం లోపల తిరుగుతూ ఆ వేషాలు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామాలు పెట్టుకొని ఆ సేవ చేసే వాళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళు సారూప్యం చెందిన వాళ్ళు. అంటే విష్ణువు మాదిరే నామాలు పెట్టుకోవడం, విష్ణువు మాదిరే అక్కడ తిరుగుతుంటారు. తర్వాత సామీప్యం అనేది 3వ స్థాయి కదా. 3వ స్థాయి ఏంటంటే అక్కడ పూజారులు లేకపోతే గర్భగుడి దగ్గర అందుబాటులో ఉంటారు చూడండి. ఎప్పుడు మనం దర్శనం చేసి 24 గంటలు కాదు, 4 రోజులు 5 రోజులు క్యూలో ఉండి ఆ షెడ్లలో అంతా మక్కి ఆ క్యూలో పోయి నేరుగా పోతే స్వామిని చూసేది ఒక క్షణం అంతే. ఒక క్షణం చూసేలాగా మనం పక్కకి నెట్టేస్తారు అన్నమాట. కానీ ఈ సామీప్య స్థితిలో ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు, స్వామి దగ్గరే నిలబడి ఉంటారు. 24 గంటలు అక్కడే ఉండి స్వామిని చూస్తుంటారు, మనం దోస్తుంటారు అనమాట.
వాళ్ళు చూసే అదృష్టం వాళ్ళకి, తోసేయించుకునే అదృష్టం మంది. కాబట్టి వాళ్ళు సామీప్య స్థితిలో ఉండేవాళ్ళు. సామీప్య స్థితిలో ఉండేవాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడో అలాగే ఉంటారు. కాబట్టి సాలోక్య, సారూప్య, సామీప్య స్థితి, ఈ జయ విజయులిద్దరూ కూడా సామీప్య స్థితిలో ఉండేవాళ్ళు. అంటే గదాదండాన్ని, చక్రాయుధాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధిలో ఉండేటువంటి ఆంతరంగిక ద్వారపాలకులు ఇద్దరు కూడా ఆంతరంగిక భటులు. కాబట్టి సామీప్యాన్ని చెందినటువంటి వాళ్ళు. ఈ సామీప్యం తర్వాత స్థితి ఏందయ్యా అంటే సాయుధ్యం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంకా శ్రీ మహావిష్ణువులో లీనమైపోవడమే, మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు. ఆ సామీప్య స్థితికి పోవడమే మహా కష్టం. అక్కడి నుంచి ఆ సామీప్యం నుంచి సాయుధ్యం పొందడం అంటే ఇంకా అది ఎంత కష్టమో తెలియండి. సాయుధ్యం పొందినటువంటి వాళ్ళు, మనం ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మనమేమో ఎవరిని ప్రత్యక్షంగా చూడలేదు. కానీ మామూలుగా ఇప్పుడు మనకు తెలిసినటువంటి వాళ్ళల్లో అంటే నాకు తెలియదు, మీకు తెలీదు, రమణ మహర్షిని చెప్తారు. రమణ మహర్షి గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఆయన మహానుభావుడు. ఆయన సిద్ధి పొందిన తర్వాత ఒక వెలుగు నేరుగా వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుడిలో లీనమైపోయింది అని చెప్తారు. కాబట్టి అది సాయుధ్యం. అంటే ఆ సాయుధ్యం చెందాలంటే రమణ మహర్షి జీవితాంతం ఎలా ఉండాడు అలా ఉండాలి. స్వామి, అన్ని సంవత్సరాలు మనం మౌనంగా ఉండి తపస్సు చేసి ఇవన్నీ చేయాలంటే సాధ్యమా, మన వల్ల అవుతుందా అని మనం అంటాం. ఇప్పుడు కల్పాల విషయం చెప్పుకుంటున్నాం కదా. వరాహ కల్పం అంతా అయితే, ఇప్పుడు వరాహస్వామి పుట్టున్నాడు కదా, ఈ వరాహ కల్పం అంతా పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక్క పగలు. వరాహ కల్పం అవ్వాలంటే ఎన్ని కావాలి? 14 మన్వంతరాలు కావాలి. మనం వరాహ కల్పంలోనే ఉన్నాము. 14వ మన్వంతరాల్లో 7వ మన్వంతరంలో మనం ఉన్నాం. 7వ మన్వంతరంలో 28వ కలియుగంలో మనం నివసిస్తున్నాం. 14 మన్వంతరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇప్పుడు 14 మన్వంతరాల్లో మొదటి మన్వంతరంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టారు. తరువాత వైవస్వత మన్వంతరంలో 24వ త్రేతాయుగంలో రాములు వారు పుట్టాడు. వైవస్వత మన్వంతరంలో 28మే యుగే 28వ ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టాడు. ఓయమ్మ, అంత దూరం ఉందా వాళ్ళకి వీళ్ళకి? అంటే రాములు వారికి కృష్ణుడికి అంత దూరం ఉందా? తర్వాత ఏమంటే ఆయన మొదటి మన్వంతరంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు పుడితే 28వ మన్వంతరంలో వీళ్ళు పుట్టారు కదా అని చెప్పి ఇంత తేడా ఉందా అని అంటే 7వ మన్వంతరంలో వీళ్ళు పుట్టారు కదా అంటే ఇక్కడ 7వ మన్వంతరంలో 28వ త్రేతాయుగంలో ఈయన పుట్టాడు, మొదటి మన్వంతరంలో ఆయన పుట్టాడు. అంత దూరం తేడానా వీళ్ళకి? వీళ్ళు జయ విజయులు శాపవశాత్తు పుట్టిన వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారా, ఇన్ని యుగాలు ఇక్కడ ఉండాల్సి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ ఈ 14 మన్వంతరాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, ఆయన పడుకుంటే ప్రళయం వస్తుంది అనమాట. అప్పటికి ఒక మన్వంతరం అంటే మన ఏకసప్తతి అంటే 71 యుగాలు అయితే ఒక మన్వంతరం అని చెప్పుకోనున్నాం. ఇవన్నీ జరిగితే 14 మన్వంతరాలు కలిపి బ్రహ్మదేవుడికి 12 గంటలు అంటే ఒక పగలు. అంటే ఒక్క మన్వంతరము బ్రహ్మదేవుడికి 50 నిమిషాలు, ఒక పీరియడ్ అన్నమాట. కాబట్టి ఉదయాన్నే 6 గంటలకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు రాములు వారు పుట్టాడు. 12:30కి కృష్ణుడు పుట్టాడు. అంటే ఇక్కడేం పెద్ద టైం ఉండదు అనమాట. అంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల సంహారం అయిపోయింది, రావణ సంహారం అయిపోయింది, కృష్ణుడి సంహారం అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక పూటలో ఇవన్నీ అయిపోయినాయి. మనం ఏంటంటే 40 రోజులు దీక్ష చేసి స్వామి మాలేసుకుని, నాకు ఏ దేవుడు కనపడలేదు స్వామి, నాకేం ప్రత్యక్షంగా ఉన్నాడా అసలు దేవుడు అని ప్రశ్న. మన తపస్సు చేసినంత సమయం బ్రహ్మదేవుడికి ఒక సెకండ్ కూడా ఉండదు అనమాట. ఒక సెకండ్ లోపల మన జీవితం అయిపోతుంది. వీళ్ళ జీవితాలు ఎంతైతే మనం ఎంత 100 ఏళ్ళు బతుకుతాం, 100 ఏళ్ళలో 60-70 ఏళ్ళు బతుకుతాం. 60-70 ఏళ్ళు అంటే బ్రహ్మదేవుడి లెక్కలో కనీసం ఒక్క నిమిషం కూడా ఉండదు అనమాట. ఆయన ఒక్క నిమిషం లోపల మనం పుట్టి చచ్చిపోతున్నాం.
ఇంత లోపల ఆయన మనల్ని కాపాడడానికి, మనం చేయడానికి, మనం వాదోపవాదాలు, రచ్చలు, రావిళ్ళు, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే చూపిండి, ఇవన్నీ వాళ్ళు వింటారు. అసలు మనం ఆదించుకునేది అసలు వాళ్ళు వింటారు అన్నమాట. కాబట్టి ఈ కాలమానం ప్రకారం మనం చూసుకుంటే ఇంత పరిస్థితి ఉంది. అందువల్ల సామీప్య స్థితి చెందినటువంటి జయ విజయులు అక్కడ కాపలా కాస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నారు. లక్ష్మీనారాయణులు ఏకాంతంలో ఉండే సమయంలో ఒకసారి ఏదో చిన్న కలహం, ప్రణయ కలహం జరిగింది భార్యాభర్తలు. లక్ష్మీదేవి అటు వాకిట్లోకి వచ్చేసిందండి. కాసేపు దాడి ఆయనకు కోపం తగ్గితే పోదామని ఏం అలిగి వచ్చిందనమాట. కాసేపటికి ఎప్పుడైనా భార్యాభర్తలు తగువులు పెట్టుకున్నప్పుడు మధ్యలో మనం పోయి మధ్యస్థం మాత్రం చేయకూడదు. ఏమంటే వాళ్ళిద్దరూ కలిసి మనల్ని తిడతారనమాట. ఏమంటే కాసేపటికి వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు. అందువల్ల మధ్యలో మనం మాట్లాడకూడదు. అట్లేని వీళ్ళకి చెప్పాలి, అట్లేని వాళ్ళకి చెప్పాలి, గమ్మున ఉండాలి. 2 రోజులు అవకాశం ఇస్తే వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు. కాసేపటికి లక్ష్మీదేవి మరలా వచ్చేసింది. మరలా వచ్చేటట్టుకి జై విజయులు అడ్డగిచ్చారు. లోపలికి పోవడానికి లేదు. అదే మిమ్మల్ని పెట్టుకుందే నేను, మీరేంది మమ్మల్ని లోపలికి పోకుండా అంటే, మీరు వచ్చేటప్పుడు రావచ్చు కానీ పోయేటప్పుడు మాత్రం ఎవరైనా సరే విష్ణుమూర్తి అనుజ్ఞిస్తేనే పోవాలి కానీ ఆయన ఎవరిని రానియద్దని చెప్పి పండుకొని నిద్రపోతున్నాడు, పోవడానికి లేదన్న. వినాయకుడు శివుణ్ణి అడ్డగిచ్చినట్టుగా అడ్డగిచ్చారు వీళ్ళు ఆయన ఇంట్లోకి ఆయన పోవడానికి. అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి, మీరేం ఇంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు, మీరు త్వరలోనే రాక్షసులు అవుతారా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కోపంగా. ఆమెనేం అడ్డగిస్తారు వాళ్ళు? కాసేపటికి ఆ మాట జరగాలి కదా. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఫుల్ పర్మిషన్, విఐపి దర్శనం వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అంటే వాళ్ళకి టైమింగ్స్ లే, ఎప్పుడు వచ్చినా దైవ దర్శనానికి టికెట్ కొనుక్కున్నట్టే వాళ్ళు నేరుగా వచ్చేసి దర్శనానికి పోబోతుంటే వీడు ద్వారపాలకు లేపారు, పోవడానికి లేదు. మీరెవరు మమ్మల్ని ఆపేదానికి అన్నారు, మాకు పర్మిషన్ ఉందంటే మీరు పోవడానికి లేదన్నారు. వీళ్ళ కర్మ టైం చాలంటే లక్ష్మీదేవి శాపం ఉంది వీళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇంత క్రూరంగా మమ్మల్ని అడ్డగిచ్చారు కాబట్టి మీరు రాక్షసులైపోదురుగాక అని శాపం పీడుతూ లోపలికి పోయినారు వాళ్ళు. వీళ్ళ కర్మ ఇది మనం ఏం చేయలేం. కాబట్టి వాళ్ళు విష్ణువు దర్శనం చేసుకొని వెళ్ళిపోయినారు. కాసేపటికి శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు. ఈయనకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసి నటిస్తూ ఉంటాడు అన్నమాట. ఈయన సామాన్యుడు కాదు, జగన్నాటక సూత్రధారి అయిన. వచ్చి, ఏరా అటే ఉన్నారేం మీరు అన్నాడు. ఏమీ లేదా, మా పని అయిపోయింది. ఆ ఋషులు ఎవరో వచ్చారు, నువ్వేమంటే ఎవరిని రానివద్దని చెప్పి నువ్వు చెప్తివి. వాళ్ళు ఏమంటే శాపం పెట్టిపోయినారు, రాక్షసులైపోదురుగాక. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వునవి, నాయన తప్పకుండా మీరు రాక్షసులు అవుతారు, కానీ ఎక్కువ రోజులు నా సామీప్యంలో ఉన్నారు కాబట్టి మీరు ఒకరోజు గర్వించారు. ఏమయ్యా అంటే, ఎక్కువ రోజు సామీప్యంలో ఉన్నందువల్ల మేము కాబట్టి గొప్ప తపశ్శక్తి సంపన్నులము కాబట్టి మేము విష్ణుమూర్తి సన్నిధిలో ఉన్నామనే ఒక అహంకారం వచ్చింది మీకు. లేకపోతే మీకు శాపం రాదు. సామీప్యం తర్వాత రావాల్సింది ఏంది? సాయుధ్యం. సాయుధ్యం దగ్గరికి పోయి మీరు కొంచెం వెనకంజ వేశారు. ఏమంటే మీకు కొంచెం గర్వం, అహంకారం వచ్చింది. అందువల్ల ఏంటంటే, మేము దేవుడి సన్నిధిలో ఉండేవాళ్ళం కదా. ఎవరైనా పెద్ద అధికారి దగ్గర ఉంటారు చూడండి, పిఏలు కానీ, వాళ్ళు అధికారి కంటే వీళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అంతా పెత్తనం అంతా వీళ్ళు చేసినట్టుగా మాట్లాడుతుంటారు. అంటే ఆయన కూడా పెద్ద, ఆయన కూడా మేము చెప్పినట్టు వింటాడు అన్నట్టు మాట్లాడతారు అనమాట. అందువల్ల ఈ అహంకారం అనేటువంటిది రాకూడదు అని శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఆ స్థాయికి పోయిన తర్వాత మీకు కొంచెం అహంకారం వచ్చింది, లక్ష్మీదేవినే ఎదిరించి మాట్లాడారు, సనక సనందనాదులను కూడా అడ్డగించాల్సిన అవసరం లేదని మీకు తెలుసు, అయినా అడ్డగిస్తే ఆగుతారు కదా అని చెప్పి అడ్డగించారు, ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు 3 జన్మలు రాక్షసులుగా పుట్టాల్సిందే. 3 జన్మల్లో రాక్షసులుగా పుడితే మేము దుర్మార్గులు అయిపోయి రాక్షసులుగా పుడితే నీ సన్నిధానంలో ఉండి మీ సన్నిధానంలో మీ పాద సేవ చేసుకుంటూ మేము రాక్షసులుగా బతకాలరా అని చెప్పి వాళ్ళు బాధపడతారు.
శిక్ష అనేటువంటిది ఎవరికైనా ఒకటే నాయన. నా ఆంతరంగిక భక్తులకైనా కానీ అహంకారం అనేది వస్తే శిక్ష తప్పదు. కాబట్టి మిమ్మల్ని శిక్ష అనుభవించినా మిమ్మల్ని రక్షిస్తాను నేను. ఎట్లంటే మిమ్మల్ని ఎవరంటే వాళ్ళు శిక్షిస్తే నాకే బాధ. ఇప్పుడు మన బిడ్డ ఉన్నాడు అనుకోండి, మన బిడ్డను మనం ఎన్నైనా తిడతాం, ఎన్నైనా కొడతాం. వేరే వాడు వచ్చి కొడితే మనకు బాధ అనమాట. అందువల్ల వేరే వాడి చేత కాకుండా నేనే వచ్చి మీకోసంగా అవతరించి మిమ్మల్ని సంహరిస్తాను, మిమ్మల్ని మరలా ఈ వైకుంఠానికి చేరుస్తానని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక విషయం కూడా అడిగాడు. సరే చిన్న మార్పు చేస్తాను, 3 జన్మలు వ్యతిరేకంగా అయినా ఉండండి, 7 జన్మలు అనుకూలంగా భక్తులుగా అయినా ఉండండి అంటే 7 జన్మలు మేము ఉండలేములే, 3 జన్మలు చాలన్నారు. తథాస్తు అన్నాడు. అదృశ్యమైపోయినారు. అదృశ్యమైపోయిన తర్వాత ఆ జయ విజయులే దితి గర్భంలో ప్రవేశించి హిరణ్యకశిపులుగా పుట్టారు. ఆ హిరణ్య అక్షుడు ఈరోజు ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు వరాహస్వామితో. అదంతా గుర్తొస్తుందన్నమాట ఆయనకు. ఏమంటే రావణాసురుని సంహరించినప్పుడు కూడా రాములు వారు అదే ఆలోచిస్తున్నాడు. హిరణ్యాక్షుడిని సంహరించేటప్పుడు కూడా వరాహస్వామి అదే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే పుణ్యఫలము వాళ్ళ యొక్క దైవ బలము క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయన్నమాట జన్మలకి. ఇప్పుడు మొదటి జన్మే కదా, మొదటి జన్మలో చూడండి 2 పుట్టారు కదా జయ విజయులు. హిరణ్యకశిపుని చంపడానికి 2 అవతారాలు ఎత్తాల్సి వచ్చింది ఆయన. అంటే హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారము, హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహ అవతారం ఎత్తాల్సి వచ్చింది. అదే రామావతారం వచ్చే సమయానికి ఇద్దరిని కలిపి ఒకటే చంపేశాడు, రాముల వారిని చంపేశాడు. కృష్ణావతారంలో కూడా శిశుపాల దంతవక్తులు కూడా అప్పలు జరిగి పిల్లకాయలు అన్నమాట, అన్నదమ్ముళ్ళేవాడు. ఆ శిశుపాల దంతవక్తులను కూడా కృష్ణ పరమాత్మగా అవతరించి చంపేశాడు. అయితే అక్కడ శిశుపాల దంతవక్తులను చక్రాయుధంతో చంపాడు. రావణ కుంభకర్ణుల్ని ధనుర్బాణాలతో చంపాడు. ఇక్కడ ఈయన మీదకు చక్రాయుధాన్నే ప్రయోగించబోతున్నాడు. అంటే చక్రాయుధం అంటే తన యొక్క ఆయుధముల చేతనే సంహరిస్తున్నాడు. అంటే తన యొక్క బిడ్డలే కదా వాళ్ళకి తొందరగా మోక్షాన్ని ప్రసాదించాలా, మోక్షం అంటే తన సన్నిధానంలోకి రావడమే మోక్షం అన్నమాట అని చెప్పి ఆలోచిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ గతంలో వీళ్ళు చేసినటువంటి ఆ పాపాలు, వాళ్ళకు వచ్చిన శాపాలు, వీటన్నిటి కారణంగా ఇది జరిగింది, ఈయనకు త్వరలో మోక్షాన్ని ఇవ్వబోతున్నాడు, తన సాన్నిధ్యాన్ని ఇవ్వబోతున్నాడు అని అనుకుంటున్నారు. అనుకున్న సాన్నిధ్యానికే ఇప్పుడు రారు, మరలా జన్మెత్తాలి, మరలా ఇంకో జన్మెత్తాలి. అంటే ఈ జయ విజయులు చేసినటువంటి యొక్క పాపం వల్ల బ్రహ్మకాలమాన ప్రకారం ఆ 3 జన్మలు 1 రోజులో అయిపోయినాయి, వాడు 1 పూటలో అయిపోయినాయి అన్నమాట. మన దగ్గరికి వచ్చేటట్టు మన మానవ కాలమానం ప్రకారం వాళ్ళు భూలోకంలోనే ఇవన్నీ చేశారు కాబట్టి ఎక్కువ రోజులు, ఎక్కువ యుగాలు అనేటువంటివి మనకు కనపడుతున్నాయి. అప్పుడు ఈ వరాహస్వామి గమ్మునుండే కొద్దీ విపరీతమైనటువంటి కోపంతో ఆ యొక్క హిరణ్య అక్షుడు విజృంభించి అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నీ ప్రయోగించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి వచ్చినటువంటి మంత్ర తంత్ర విద్యలు, అస్త్రశస్త్ర విద్యలు అన్నీ కూడా ఉపయోగించిన తరువాత ఆఖరిలో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. సుదర్శన చక్రం వచ్చింది, ఆ సుదర్శన చక్రాన్ని అలా వదిలాడు. ఆ సుదర్శన చక్రం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ వెళ్ళినటువంటిది విజృంభించి దుర్భాషలాడుతూ దుర్భేద్యమైనటువంటి భయంకరమైన అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ దుర్భాషలాడుతూ దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉండేటువంటి, అంటే మనసా వాచ కర్మణ 3 చెడ్డ గుణాలుగా ఉండేటప్పుడు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ ప్రయోగం చేశాడు. ఆ సుదర్శన చక్రం వచ్చి అందరూ దేవతలు చూస్తుండగా ఆ హిరణ్యాక్షుడి యొక్క కంఠాన్ని ఖండించింది. భయంకరంగా ఆ హిరణ్యాక్షుడు భూమి మీద పడిపోయినాడు, ఆ నీళ్లలోనే కలిసిపోయినాడు. అప్పుడు
మరలా చక్రం తిరిగి వచ్చి శ్రీ మహావిష్ణువు చేతిలో చేరింది. అప్పుడు దేవతలందరూ కూడా పరమానంద భరితులైపోయి ఆ భూదేవి దేవతలందరూ కూడా వరాహస్వామిని స్తుతించారట. ఆ వరాహస్వామి, ఆ యజ్ఞవరాహస్వామిని దివ్యమైనటువంటి స్తోత్రాలతో ఆ బ్రహ్మ రుద్రాదులందరూ కూడా స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి అనేకమైనటువంటి ఆయన యొక్క ఆశీస్సులు పొందారు. అలా శ్రీ వరాహస్వామి అవతారాన్ని మనం దర్శించాము. అయితే ఈ వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత అందరికీ కూడా కొన్ని వరాలు ప్రసాదించాడు. ఎవరు ఏదనుకున్నా జరిగేటట్టుగా. ఈ వరాహస్వామి యొక్క స్తోత్రాన్ని చేసిన, వరాహస్వామిని ధ్యానం చేసిన, వరాహస్వామిని స్మరించిన మనకు వచ్చేటువంటి లాభములు ఏమిటి? ఆయన ఒక్కసారి మనసా వాచా కర్మణ ధ్యానించినా కూడా భూమికి సంబంధించినటువంటి ఏ సమస్యలైనా తీరిపోతాయి. భూమి లేదు మనకు, వరాహస్వామిని కానీ పూజ చేస్తే భూమి లభిస్తుంది. భూ వివాదాలు ఏమన్నా ఉన్నాయి, వరాహస్వామిని పూజ చేస్తే ఆ సమస్యలు పరిష్కరిస్తాయి. భూమిని ఉద్ధరించినటువంటి మహానుభావుడు కాబట్టి భూమికి సంబంధించినటువంటి ఐశ్వర్యాలు ఏవి కావాలన్నా, భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవి కావాలన్నా, మనకు భూ సంపద కావాలన్నా వరాహస్వామిని పూజించాలి. తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదట వరాహస్వామిని దర్శించాలి. ఎందువల్ల? వెంకటేశ్వర స్వామికి భూమినిచ్చినటువంటి వాడు వరాహస్వామి. వెంకటేశ్వర స్వామి వేరు, వరాహస్వామి వేరా? ఇద్దరు ఒకటే కదా. విష్ణుమూర్తులు అయినప్పటికీ కూడా ఇప్పుడు బలరాముడు వేరా, కృష్ణుడు వేరా? అంశావతారాలు అంటారు. అంశావతారాల్లో భూమిని ఈ ఉద్ధరించినటువంటి కోసంగా అవతరించాడు కాబట్టి ఆ భూ సంబంధమైనటువంటి శుభాలన్నీ ఇచ్చేటువంటి స్వరూపంతో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆరాధిస్తే మనకు భూ సంబంధమైన సమస్యలు తీరుతాయి. భూమికి సంబంధించినటువంటి సమస్యలు తీరడమే కాకుండా భూ సంపద లభిస్తుంది మనకు. భూదేవి కూడా సంతోషంగా మనల్ని చేరుతుందట. అటువంటి వరాహస్వామి వీళ్ళందరూ కూడా దర్శించారు. తరువాత వరాహస్వామి కళ్యాణం చేయించిన విశేషమైనటువంటి ఫలితం. ఎందువల్ల చెప్తున్నానంటే, మనం వరాహస్వామి వారి కళ్యాణం కూడా చేశాం. కళ్యాణం చేసిన తర్వాత అనేక సంపదలు, అనేక భూ సంపదలు మనకు కలగడం ఆ స్వామివారి అనుగ్రహం వల్ల కలిగింది. అందువల్ల ఎల్లప్పుడూ కూడా భూలోకంలో మనం నివసిస్తున్నాం కాబట్టి వరాహస్వామిని ప్రతిరోజు పూజించాలి, ప్రతిరోజు స్మరించాలి. ఎందువల్ల స్మరించాలి అంటే, మనం వరాహ కల్పంలో ఉన్నాం కాబట్టి, కల్పాధిపతి ఆయన కాబట్టి ఆయన్ని మనం మనసా వాచ కర్మణ సేవిస్తూ ఉంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఆ వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు ఈ వరాహస్వామి యొక్క అవతారాన్ని గురించి వివరించి, రెండవ అవతారం నరసింహ అవతారం. ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, అంతటితో కథ అయిపోదు. హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనేటువంటి విషయాన్ని హిరణ్యకశిపుడు తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది, హిరణ్యకశిపుడి యొక్క విషయం ఏమైందనేటువంటి విషయాన్ని తర్వాత చెప్తానని చెప్పి ఆ జనమేజయుల వారికి వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నాడు. స్వస్తి.